అయిపోయిందా? ఇది జరిగింది మీకు పంపించేసి గ్రీన్ శ్రీముఖి ఇచ్చేసి పంపించింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ డ్రాప్ ద్వారా మీరు ప్రమోషన్ చేసి వాళ్ళకు కూడా యూజ్ అయింది, మీరు కూడా అక్కడ వెళ్ళడానికి యూజ్ అయింది. అంటే ఇవన్నీ స్టేజెస్ లెవెల్స్ అని దాటేసి డైరెక్ట్ మీరు అగ్ని పరీక్ష స్టేజ్ వరకు వెళ్ళారు. గుడ్. అగ్ని పరీక్ష కంటెస్టెంట్ గా ఎందుకు తీసుకున్నాడు? సో అండ్ సో బాగుంది అబ్బాయి అని ఏదో మీరు దాని బేస్ మీద తీసుకున్నాడు. ఓకేనా? మీరు బిగ్ బాస్ చూడలేదు. బిగ్ బాస్ ఎప్పుడు చూడలేదు? శ్రీముఖితో ఏమన్నారు? నేను బిగ్ బాస్ 3 సీజన్ 3 చూడలేదు. సీజన్ 9 చూశాను అని చెప్పిన. సీజన్ 9 అంటే 8 సీజన్స్ వరకు చూడలేదు. అభిజిత్ గారిది చూసాను, అంటే మొత్తం సీజన్ మొత్తం ఎండింగ్. అంటే యు ఆర్ నాట్ ద డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్? yes, నేను ఫ్యాన్ అని చెప్పట్లేదు, బట్ నాకు ఇష్టమని చెప్తున్నా. అదే జస్ట్ నార్మల్ గా బిగ్ బాస్ చూసేటోళ్ళు కారు ఏదో నార్మల్ గా ఏదో సంథింగ్ ఎపిసోడ్స్ అట్లా చూసే వాళ్ళేమో కానీ మీరు బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసింది సీజన్ 9. నేను ఒకటి చెప్తాను, ఓకేనా? ఒకటి చూసారు బిగ్ బాస్ సీజన్ 1 చల్లి మీకు ఏం తెలియదు, 3 కూడా తెలియదు. ఎప్పుడో సరే కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి అంటే ఉద్దేశం చూశారు, మీరు ఇంట్లో వాళ్ళు వెళ్తున్న సంథింగ్ ఏదో చూశారు, ఇది ఒకటి. ఓకేనా? ఇక్కడ నేను చెప్పే క్లారిటీ ఏంటంటే బిగ్ బాస్ కి ప్రాణాలు ఇచ్చే వాళ్ళు, పని తప్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు బిగ్ బాస్కి వెళ్ళాలని. మీరు చూడలే కాబట్టి బిగ్ బాస్ లో మీకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకోవచ్చు. చెప్తున్నాను నేను వాళ్ళ ఇది ఉండొచ్చు, ఇది ఒక రీజన్ కావచ్చు. ఓకేనా? ఇంకొకటి ఏంది, మీ సంకల్పంతో మీరు రాలేదు బిగ్ బాస్ కి. మమ్మీ కోరడం వల్ల, అమ్మ ఒక కోరిక, ఎప్పుడు నన్ను ఒక మాట అడగలేదు, నన్ను ఒక సంపాదన ఎవరితో కంపేర్ చేయలేదు కాబట్టి నన్ను అమ్మ పంపిస్తుంది అనే ప్రేమతో వచ్చాను. మీకు ఒకటి ఉండొచ్చు కానీ అమ్మ బలం ఎక్కువ ఉంది, మీకు బలం వల్లే సంకల్పం పెరిగింది కదా. నేను అదే అని అంటున్నాను, అమ్మతోని వచ్చారు. కానీ మీరు అమ్మ చెప్పడం వచ్చారు కానీ పోతురాజుకి రావాలని లేదు. ఉంది. అమ్మతో మాటతో పోల్చుకుంటే పోతురాజుకుందా? అవును, అమ్మ మాట ఎక్కువ కదా. అదొక సెకండ్ పాయింట్. ఇంకొకటి ఏమన్నది శ్రీముఖి అంటే బిగ్ బాస్ అనేది ఏంటంటే ఒక అగ్రెసివ్ వచ్చినా, ఒక ఎమోషనల్ వచ్చినా, ఏది వచ్చినా దాన్ని మేనేజ్ చేయాలి. మీకు అది అర్థం కాలే, శ్రీముఖి చేసింది మీకు అర్థం కాలే. నేను మీరు చెప్పిన ప్రకారం చెప్తున్నా. శ్రీముఖి మీకు ఏమన్నది? పొగడం అన్నది. మీరేమనాలండి అక్కడ? అక్క నేను నీకు బిగ్ బాస్ నేను చూడలేదు, ఎందుకంటే అప్పటికి నేను వర్క్ లో ఉండే, మీరు చెప్పాల్సింది. కానీ నీ యాంకరింగ్ బాగుంటది, నువ్వు చూడడానికి బాగుంటావు అక్క, నువ్వు తెలంగాణలో రాములమ్మవి నువ్వు. తనకి ఎంత లేదు చెప్పాలంటే, మొన్న రీసెంట్లో ఒక మూవీ తీసింది కదా, అసలు యాంకర్ అనుకున్నాక నువ్వు ఎంత ఇరగదీశావేంది అంటే మీరు ఏం చేశారంటే అక్కడ తప్పుగా అనుకోకండి. ఆల్రెడీ ఎంత స్టేజ్ కింది దిగిపోయిన తర్వాత, దిగక ముందే వెళ్ళంగానే వాళ్ళైతే ఎలా అయితే వాళ్ళని లేపానో అన్నా అని చెప్పేసి ది మోస్ట్ వాంటెడ్ యాంకర్ శ్రీముఖి గారు ఈ అని చెప్పేసి అది వేరే ఆమె చెప్పిన తర్వాత ఇవి కొన్ని ఉంటాయండి. బిగ్ బాస్ అనేది నాటే ఒక్క పర్సన్ తో వెళ్ళిపోయేది కాదు, 20 మంది మెంటాలిటీస్ తోని మీరు కలవాలి. అక్కడ మీరు శ్రీముఖి అంత క్లోజ్ గా ఉండే ఆమెతో మీరు కలవలేకపోయారు. బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఎలా వస్తుంది మీకు? అది ఒక చిన్న థాట్, అంటే స్పాంటినిటీ ఉండాలి కదా. ఆ స్పాంటినిటీ మీరు చెప్పిన ప్రకారం నేను అనుకుంటున్నా. వాట్ యు సే? సో నేను అది కూడా నేను పొగిడాను, సేమ్ టైం ఆదివారం పరివారం చూస్తామని దాని గురించి అడిగినప్పుడు కూడా నేను సమాధానం చెప్పాను. కిందికి వెళ్ళిన తర్వాత మీరు అన్నారు నేను పోతుంటే కూడా నన్ను పిలుస్తలేవేందిరా అక్క అని పొగడొచ్చు కదా అని అమ్మేదాకా మీరు ఏం దానికి రెస్పాన్స్ కాలేదు. మళ్ళీ వచ్చింది, ఆమె వచ్చింది, అవునా? వచ్చి మళ్ళీ ఏమన్నది, హరి బిగ్ బాస్ కి వస్తాడా రాదా అని అడిగింది. నీకు శత్రువు కాదు కదా హరి, నీకేం సంబంధం లేదు కదా, ఏం దాకా నీ పాలోడు వస్తే ఇంకా జోష్ ఉంటది కదా బిగ్ బాస్ లా, నువ్వు వచ్చి జోష్ లేపినో లేదో నాకు తెలియదు కానీ హరిది చూస్తా అన్నా కానీ అది ట్రిగ్గింగ్ చేస్తారు. వీడి దగ్గర ఏముంది? ఇప్పుడు నీకు బిగ్ బాస్కి వెళ్ళంగానే ఒక మాట, బిగ్ బాస్ మీరు 20 మందిలో కూర్చున్నప్పుడు నీకేం భజన చేసుకుంటూ కూర్చోరు, నీకు పిన్ పెట్టే వాళ్ళు పిన్ పెడతాడు, నువ్వు ఎంత మంచి చేసినా కూడా తప్పని అంటారు. ఇవన్నీ యాటిట్యూడ్ ఉంటాయి కదా, నువ్వు ఎలా డీకోడ్ చేస్తావు దాన్ని? సో ఎలా డీకోడ్ చేస్తాం? అది జనరల్ గా అదే బ్రో, నేను ఆవిడని పొగడ్డానికి కాదు అక్కడ కాకుండా నాకు దాని గురించి అడిగింది. అక్కడ అదే వేరే సబ్జెక్ట్ అడుగు, జనరల్ నన్ను పొగడం లేదు. అది నాకు నేను అనేది ఏంటంటే ఒక కాన్సెప్ట్ నీకు అర్థం కాలే అక్కడ. మీకు వాళ్ళు కరెక్ట్ మీరు చెప్పిన ప్రకారం నా ఒపీనియన్ తప్పైతే తిట్టండి ఎవరైనా కామెంట్ లో. కానీ నేను అనేది ఏంటంటే దే హావ్ గివెన్ యూ ఛాన్స్ మీరు చెప్పిన ప్రకారం. కానీ మీరు దాంట్లో ఓవర్ అయ్యి మీరు ఏమనుకున్నారంటే అగ్రెసివ్ గా ఉంటే నేను దానికి వాదిస్తే స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తే ఇట్ ఇస్ ద బిగ్ బాస్ అని మీరు అనుకున్నారు. అలా ఏం లేదు, నేను ఎలా ఉండాలి అలా వాదిస్తే అవుతారు. నేను ఇది ఒక ట్రిక్, ఇది ఒక స్ట్రాటజీ నేను అనుకోలేదు. సో నేను ఎలా ఉండాలో అలానే ఉన్నా, సో అలానే మాట్లాడా. వాళ్ళు మీరు అన్న స్ట్రాటజీ అవ్వచ్చు, ఆ స్ట్రాటజీ మైండ్ లో పెట్టుకుని ఇంకా ఇప్పుడు ఒక పర్సన్ పాజిటివ్ ఇస్తున్నప్పుడు మరి ఆయన నవదీప్ గారు గ్రీన్ ఇచ్చే పాసిబిలిటీ ఉన్నప్పుడు ఆయన తెచ్చుకుని ఇవ్వాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఎవరు? శ్రీముఖి గారు. అదే కదా నీకు స్ట్రాటజీ, నువ్వు అది క్వశ్చన్ చేయాలండే అక్క, నువ్వు కాదు కదా జడ్జ్. అడిగావా? టైం ఇవ్వలేదు నాకు అక్కడ. టైం ఎవరి ఇయర్ బ్రో, మనం తీసుకోవాలి. మెడబెట్టి గెంటేసే దాకా కూడా మనం వాదించే రైట్ ఉంది స్టేజ్ మీద. నువ్వు అక్క యు ఆర్ నాట్ ద జడ్జ్. నేను నవదీప్ గారు
నేను అదే ఇగో చెప్తున్నా. ట్రిగ్గింగ్ చేస్తారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా. నేను ఆమె నార్మల్ ఏమనుకుంది? ఎప్పుడున్న పొజిషన్ అక్కడ ఉన్నట్లయితే అక్కడ కొంచెం నేను ఇగో మనం ఇగో బ్రో నేను ఎమోషనల్ అవసరం లేదు. మనం వెళ్ళింది ఆర్టిస్ట్ అనేవాడు, మీరు కూడా ఒక ఆర్టిస్టే కదా. ఆర్టిస్ట్ కి మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఉదయం 6 గంటలకు వెళ్తే సెట్ మీద, మీకు కూడా తెలుసు కదా, రాత్రి సెకండ్ షెడ్యూల్ పడేదాకా కూడా వాడు అట్లనే ఉంటాడు. వాడు నేను ఉన్నానని వాడు ఎమోషనల్ ఫీల్ కాడు, వాడు ఏం నిద్ర వస్తుందని వాడు కెమెరా ముందు చూపెట్టారు. మీరు ఎలాగైతే కూర్చున్నారో, ఐ మీన్ అవుట్ సైడ్ ఎలా జడ్జెస్ కూడా అదే మూమెంట్లో కూర్చున్నారు. మీకు ఒక వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటంటే మీకు ఒక టెన్షన్ ఉంటుంది, నేను సెలెక్ట్ అవుతానా ఏం అడుగుతారని టెన్షన్. వాళ్ళేమో రిలాక్స్గా వచ్చిన వాళ్ళని మనం అడగాలనేది ఉంటుంది. ఈ 2 డిఫరెన్స్ తప్పించి కానీ ఏమైనా ఉంటుంది. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే, నేను ఇక్కడ అమ్మ పేరు చెప్పేటప్పుడు ట్రిగర్ చేసేసి ఇట్లా వెళ్ళి పని చూసుకో, అమ్మని చూసుకో అని చెప్పి అలా అనేటప్పటికి నేను కొంచెం అక్కడ ఎమోషనల్గా లాక్ అయిపోయాను తప్ప, నేను నార్మల్ అగ్రెసివ్ గా నేను ఉన్నట్లయితే శ్రీముఖి గారు ఇదే అడిగేటండి, శ్రీముఖి గారు మా అమ్మని చూసుకున్న సంగతి నాకు తెలియదా మీరు చెప్పకపోతే అంటే. ఆమె ఏమన్నదంటే మీరు ఏమన్నారంటే అమ్మ హెల్త్ బాగలేదు కదా కండిషన్, ఆ ఉద్దేశం నెగటివ్ గా ఎందుకు తీసుకోవాలి? అమ్మని బాగా చూసుకో, ఇప్పుడు మీరు కూడా ఉన్నప్పుడు అమ్మని బాగా చూసుకోవాలి ఆ మేనర్ లో వెళ్ళొచ్చు కదా. కాకపోతే నవదీప్ గారు ఇవ్వాల్సిన గ్రీన్ తీసుకొచ్చి రెడ్ ఇస్తే నెగిటివ్ కాకుండా పాజిటివ్ అయింది బ్రో. అదే క్వశ్చన్ ఎందుకు చేయలే మీరు? అక్కడ నేను చెప్పాను కదా, అక్కడ క్వశ్చన్ చేసి నాకు అక్కడ టైం దగ్గర అదే పోయింది. శ్రీముఖి అక్క ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి హోస్ట్, మీరు యు ఆర్ నాట్ ద జడ్జ్. నేను నవదీప్ గారు అదే గనక గ్రీన్ ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పేస్తే అక్కడ చేతిలో క్వశ్చన్ చేసే టైం ఇవ్వలేదు, అంత టప్పలు ఆడిచ్చేసారు. ఒక 3 to 5 minutes లో లేపేయడానికి ట్రై చేశారు. ఒకటి అదే నేను నార్మల్గా ఉన్నట్టయితే ఒకటే అడిగేటోండి అభిజిత్ గారికి, అభిజిత్ గారు మీరు స్టార్టింగ్ రాగానే ఎలాంటి ఎమోషన్ లేదు, ఎలాంటి మీరు మెంటల్గా ఏమైనా రియాక్ట్ అవుతున్నారేమో పక్కన పెడితే, మీ ఫేస్లో కానీ మీ బాడీలో కానీ ఎలాంటి రియాక్షన్ లేదు. అసలు నన్ను ఏ విధంగా ఏ పాయింట్లో చూసి నాకు రెడ్ ఇచ్చారు, నన్ను క్వశ్చన్ చేశారా చేయలేదు, నాకు టాస్క్ పెట్టారా పెట్టలేదు, నీ ఫిజికల్ ఫిట్నెస్ చూపించారా చూపించలేదు, ఒక నామినేషన్ చూపించి శ్రీముఖి మీద నామినేషన్ చేయి ఏమంటే ఎలా చేస్తా చేయి చూపించానరా, టాస్క్ పెట్టలేదు. ఎందుకు చెప్తారు మీకు అంటే, ఇప్పుడు మీరు ఏమన్నారు, నేను బిగ్ బాస్ చూడలేదు ఫస్టే చెప్పేసారు మీ వీక్ పాయింట్. నేను శ్రీముఖి బిగ్ బాస్ చూడలేదు, శ్రీముఖి బిగ్ బాస్ మాత్రం చెప్తా నేను. అప్పుడు మీరు ఏం చెప్పారు మళ్ళీ బిగ్ బాస్ చూడలేదు నేను అని, అక్కడ ఒక నెగటివ్ వారా వదిలేసిండ్రు. అంటే ఇక్కడ వాళ్ళ జడ్జెస్ ఏం కూర్చున్నారు అక్కడ, డై హ్యాట్ గా సచ్చి బిగ్ బాస్ లో సచ్చే వాళ్ళ కోసం వెతుకుతున్నాం. ఇప్పుడు నేను కూడా బిగ్ బాస్ అభిమానినే, నేనే యాజ్ యాంకర్ బిగ్ బాస్ లో వెళ్ళాలని కోరుకుంటాను. అలాంటి వాళ్ళని పికప్ చేయాలి. ఈ అబ్బాయి అమ్మ చెప్తే అంటే నేను అంటున్నాను ఆ జడ్జెస్ మైండ్ లో అమ్మ చెప్తే వచ్చిన వాడికి సెలెక్ట్ చేయడం అవసరమా, ప్యాషన్ ఉన్న వాడికి చేద్దామని అది కూడా అనుకోవచ్చు కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూ డై హార్డ్ గా బిగ్ బాస్ చూసేటోళ్ళ కోసమే అనుకున్నప్పుడు ఆ జడ్జిమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ లో ఓన్లీ బిగ్ బాస్ చూసేటోళ్ళకి మాత్రమే అవకాశం అని మెన్షన్ చేసి చేయాలి బ్రో. అలా కాదు, ఇప్పుడు ఓన్లీ బిగ్ బాస్ చూసేటోళ్ళకి మాత్రమే, డై హార్డ్ బిగ్ బాస్ ఫ్యాన్స్ కి మాత్రమే అవకాశం, అందులో కామన్ మ్యాన్స్ కి మాత్రమే అవకాశం, ఒక ఎపిసోడ్ చూడకపోయినా సరే వాళ్ళకి అవకాశం లేదు. అట్లెందుకు చెప్తారన్నా? అట్లెందుకు చెప్తారు? వాళ్ళు కావాల్సిన వాళ్ళని తీసుకుంటారు, అప్లై చేసుకు. ఇప్పుడు అట్లా పెడితే బిగ్ బాస్ ఉన్న వాళ్ళకి కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏమైనా అందరు ఎలిజిబుల్. ఇప్పుడు కామనర్స్ అందరూ రూలే లేదు కదా బిగ్ బాస్ మాత్రమే చూడాలి అంటే బిగ్ బాస్ చూడలేదు. బిగ్ బాస్ ఫ్యాన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉప్పల్ బాలు ఉన్నాడు. ఉప్పల్ బాలు గత స్టార్టింగ్ ఉప్పల్ బాలు ఏంటిది గత ఫస్ట్ సీజన్ చాలా పలి తప్పిస్తున్నాడు, నేను బిగ్ బాస్కి వెళ్ళాలని. మనకు రూమర్స్ కూడా ఏమొచ్చినాయి బయట, బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిపోయాడు ఇతను అన్నది కూడా మనకు చాలా వినిపించడం జరిగింది. అలాంటి పర్సన్ కూడా అక్కడ రాలేదు బిగ్ బాస్ కి. ఎందుకో వాళ్ళు చెప్పి సంథింగ్ నవదీప్ గారు కూడా ఏదో చెప్పారని వీడియోస్ సమాజానికి ఏం యూజ్, వాళ్ళిద్దరికి ఏదో ఆర్గ్యూ జరిగింది. ఇప్పుడు అంత డైహార్ట్ ఫ్యాన్ కి అక్కడ ఇయ్యలేదంటే అక్కడ ఏదో ఒక రీజన్ ఉండొచ్చు. చెప్తున్నాను వాళ్ళకు ఆ ప్రోగ్రామ్ కి ఏం సంబంధం ఉందో. అయితే అక్కడ వాడు చచ్చిపోతున్నాడు, వాడు వీడియోస్ లో కూడా బిగ్ బాస్ అని అంటున్నాడు, ఆయన బయట కూడా షో చేశాడు. అలాంటి డై హార్ట్ ఫ్యాన్ కూడా అక్కడ సెలెక్ట్ కాలేదు.